వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే న్యూస్ అప్డేట్. ఈ అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. మేడిగడ్డపై మరో కమిటీ ఎందుకు వేశారు? మూసి చుట్టుపక్కల ఐటీ టవర్లు, గోపాన్పల్లి తండా ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో సీఎం. రోజంతా ముసురు వాన, రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి వర్షాలు. రాష్ట్రం సాధించుకున్న యువతకు కొలువులు లేవు. మహాధర్నాలో మాట్లాడుతున్న కిషన్ రెడ్డి. సివిల్స్ లో గతేడాది విజేతలు ఈ ఏడాది ప్రిలిమ్స్ ఉత్తీర్ణులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు రఘురామ్ రెడ్డి అండ్ ముట్టా రాగమయ్యి, శాంతి కుమారి, జూపల్లి అండ్ పొంగులేటి కోమటిరెడ్డి గారు అండ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అండ్ ఈ అసెంబ్లీ సమావేశంలో జాబ్ క్యాలెండర్. ఈ ఏడాది 2024 సివిల్ ప్రిలిమ్స్ ఉత్తీర్ణులుగా సింగరేణి సంస్థ తరఫున ₹1,00,000 చొప్పున సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అండ్ మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు అండ్ తుమ్మల నాగేశ్వరరావు గారు అండ్ కోమటిరెడ్డి గారు అండ్ వెంకటరెడ్డి గారు, సీతక్క అండ్ సీఎం సలహాదారులు వెం నరేందర్ రెడ్డి అండ్ సిఎస్ శాంతి కుమారి, సింగారెడ్డి సిఎండి బలరాం ఈ సమావేశంలో పాల్గొన్నారు. జాబ్ క్యాలెండర్ లో అధ్యాపకుల పోస్టులు. డైట్ కళాశాలలు SCERT-లో 110 ఖాళీల భర్తీ. డిగ్రీ కళాశాలలో మరో 600 వరకు. సో ఈ జాబ్ క్యాలెండర్ తీయడం మంచిదే. దాని వల్ల ఏమవుతుందంటే యువతకు వాళ్ళ ప్రిపరేషన్ ప్లానింగ్, ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది, ఎప్పుడు అంటే ఎంత ప్రిపరేషన్ వాళ్ళు అనేది క్యాలిక్యులేట్ చేసుకోవడానికి అండ్ ఇంకా ఎంత ఎగ్జామ్కి రెడీ అవ్వాలి అంటే వాళ్ళకు అంటే కోచింగ్ తీసుకోవాలన్నా, కొంతమంది జాబ్ క్యాలెండర్ లేట్ అవ్వడం వల్ల వాళ్ళు కోచింగ్ తీసుకుని మళ్ళీ ఇంటికి రావడం, మళ్ళా జాబ్ వచ్చినప్పుడు మళ్ళా వెళ్ళడం, వాళ్ళు ఫైనాన్షియల్ పరంగా హాస్టల్ ఫీజు ఇలాంటివి కూడా ఫేస్ చేస్తున్నారు. కాబట్టి అండ్ ముఖ్యమంత్రి గారు చేస్తుంది ఇది చాలా మంచి ఆలోచన. అండ్ నా ఉద్దేశం ఏంటంటే ఈ జాబ్ క్యాలెండర్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ప్రభుత్వ ఉద్యోగానికి పోటీ పడడం అది కొంతవరకు మంచిదే. కాకపోతే రాష్ట్రంలో అవైలబిలిటీ అంటే ప్రతి సంవత్సరము ఇంజనీరింగ్ అయ్యి డిగ్రీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని ఎంతో మంది యువత బయటకు వస్తున్నారు. సో వాళ్ళకందరికీ ప్రభుత్వ ఉద్యోగాలే రావాలి, ప్రభుత్వ ఉద్యోగమే చెయ్యాలి అంటే అంత అవైలబిలిటీ వేకెన్సీ కూడా ఉండటము ఆశించడం కూడా మన తప్పే. సో దాని కాకుండా ప్రైవేటు రంగంలో ఉన్నటువంటి మంచి మంచి కంపెనీస్, మంచి మంచి సెక్టార్లు కూడా ఉన్నాయి. కాబట్టి దయచేసి నా ఒపీనియన్, నేను అనుకుంటుంది ఏంటంటే దయచేసి ప్రైవేట్ రంగంలో ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో దాన్ని గవర్నమెంట్ జెన్యున్ గా దాన్ని అంటే ఏ కంపెనీస్ వాళ్ళకి నిజంగా ఎంత వేకెన్సీస్ అంటే గ్రాడ్యుయేట్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే అవసరం ఉంటుందో, సో అదే విధంగా సేమ్ ప్రైవేట్ రంగంలో కూడా ఈ విధంగానే ఒక సిస్టమాటిక్ ప్లానింగ్ తో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ కంపెనీస్ అండ్ ఫ్యాక్టరీస్, సో ఆ రంగాల్లో కూడా యువతను వాళ్ళ ఇంట్రెస్ట్ ను బట్టి వాళ్ళకి ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వం దీనికి తోడ్పాటు చేస్తే చాలా మంచిగా ఉంటుందని నేను భావిస్తున్నాను. సో ఈ విధంగా ప్రతి ఒక్కరికి జాబ్ అనేది రావడము మంచిగా వాళ్ళకు హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను. అండ్ న్యూస్కి వెళ్ళినట్టయితే సో ఇది ఒక జాబ్ క్యాలెండర్. నెక్స్ట్ రాష్ట్రంలో రాజ్యాంగ హననం, పార్టీ ఫిరాయింపులో ప్రజాస్వామ్యం కూని, గవర్నర్ కు ఫిర్యాదు అనంతరం విలేకరులతో కేటీఆర్. నెక్స్ట్ వచ్చినట్లయితే మనం 25న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. సంకీర్ణ ప్రభుత్వాలకు ఆద్యుడు ఎన్టీఆర్. కమ్మ ప్రపంచ మహాసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్ ను విశ్వనగరంగా మార్చే ప్రణాళికలో భాగస్వాములు కావాలని సీఎం పిలుపు. ఇక నుంచి హై స్కూళ్లు 9 గంటలే, పాఠశాల విద్యాశాఖ నిర్ణయం. అండ్ రోజంతా ముసురు వాన,
సో వాన అంటే భద్రాచలంలో కంటిన్యూస్ గా ఆ వాన కురవడం జరుగుతుందండి. ఇక్కడ చూడండి, భద్రాచలంలో స్నానఘట్టాల వద్ద ఉధృతంగా గోదావరి. సో ఆ మందిరం దగ్గర అంటే మందిర్ పైన కూడా ఒక్కోసారి మనం చూసాము గత సంవత్సరాల్లో కూడా. సో అతి వాన రావడం కూడా ప్రమాదమే. బట్ ఈ చాలా మంది రైతులు అండ్ ఎక్కువ రావడం వల్ల మన దాన్ని గవర్నమెంట్ సపోర్ట్ చేయడము. సో ఇప్పుడు ఈ ఈ సీజన్ అంటే ఈ సంవత్సరము వాన పడడం, వర్షాకాలం అనేది చాలా అంటే అందరికీ రైతులకు చాలా హెల్ప్ అయిందని భావిస్తున్నాను. ఎందుకంటే గత 3-4 ఇయర్స్ నుంచి వర్షం అనేది వర్షాకాలంలో సకాలంగా పడకపోవడం అనేది మనం చూస్తున్నాము. పారిశ్రామికవేత్తలుగా భవన నిర్మాణ కార్మికులు ప్రతి ఒక్క కార్యక్రమంలో అమలు చేయనున్న ప్రభుత్వం. పారిశ్రామికవేత్తలుగా భవన నిర్మాణ కార్మికులు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అమలు చేయనున్న ప్రభుత్వం. రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులకు పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నూతన కార్యక్రమం చేపట్టింది. లేబర్ అడ్డాల వద్ద ప్రతిరోజు ఉపాధి కోసం ఎదురు చూసే కార్మికులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి వ్యాపారాలు చేసుకునేలా ప్రోత్సహించనుంది. ఓ గ్రేట్ రేవంత్ రెడ్డి గారు, ఇట్స్ సూపర్. వాళ్ళు పొద్దున్నే లేచి ఒక అడ్డా దగ్గర నిలబడము, వాళ్ళ పని దొరకకపోవడము, మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళిపోవడము, వాళ్ళ భార్య పిల్లలకు ఆ రోజు కూడా పూట గడవకుండా ఎంతో ఇబ్బంది జరుగుతున్నాయి. సో దీన్ని సిస్టమేటిక్ గా తీసుకురావడము చాలా మంచిదండి. అండ్ ఈ కార్యక్రమం అమలులో గ్రామీణ, పట్టణ స్వయం సహాయక సమాఖ్యల బృందాలు భాగస్వామ్యం కానున్నాయి. రాష్ట్రంలో 26,73,000 మంది భవన నిర్మాణ కార్మికులు బోర్డు వద్ద తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో 14,95,000 మంది తమ సభ్యత్వాన్ని ఎప్పటికప్పుడు పునరుద్ధరించుకుంటున్నారు. నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికుల్లోనూ ఎక్కువ మంది స్వయం సహాయక బృందాలకు చెందిన సభ్యులు ఉన్నారు. సో ఇది అంటే కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి ఉపాధి కల్పించడము. అంటే వాళ్ళు కొంతమంది ఒక సిస్టమేటిక్ ప్లానింగ్ ఉండదు, వాళ్ళకు వర్క్ దొరకదు. సో దీన్ని ఈ ప్రభుత్వము ఇనిషియేట్ తీసుకోవడము చాలా మంచిది. అండ్ నెక్స్ట్, ఎస్సీ గురుకుల డిగ్రీ లెక్చరర్ల బదిలీలో గందరగోళం, నిలిచిపోయిన కౌన్సిలింగ్. ఆశల పల్లకిలో జనభారతం. సో బడ్జెట్ వస్తుంది కదండి, సో ఇది మీరు క్లియర్ గా చదువుకోండి. ఆ లింక్ ఓపెన్ చేయొద్దు. సో ఏ లింక్ ఓపెన్ చేయకూడదండి. ఈ రోజుల్లో ఈ ఫ్రాడ్ చేసేటువంటి ఫ్రాడ్స్టార్ కనుక ఇదే వాళ్ళ మైండ్ సెట్ సివిల్ సర్వీస్లోనో లేకపోతే వ్యాపారంలోనో లేకపోతే దేశాన్ని ఉద్ధరించే దాంట్లో వాళ్ళ ఈ విలువైనటువంటి ఈ మేధస్సును ఉంచినట్లయితే మన దేశం ఎంతో అభివృద్ధి చెంది వాళ్ళకు కూడా మంచిగా డెవలప్మెంట్ అనేది ఉంటుంది. దాన్ని చేయకుండా జనాల్ని ఎలా మోసం చేయాలి, ఎలా పైసలు పుంజాలి, అమాయకులైనటువంటి ప్రజలు, అమాయకులే కాదు చదువుకున్న వాళ్ళండి, వాళ్ళు కూడా మోసపోతున్నారు. అంటే అంత కాదు, లా తెలిసిన వాళ్ళను కూడా మోసం చేస్తున్నారు ఈజీగా. అంటే వాళ్ళు ఎంత టెక్నిక్స్ అంటే ప్రతిరోజు వాళ్ళు ఆలోచన, వాళ్ళు ఏ విధంగా పైసలు సంపాదించాలి అనే విధంగా వాళ్ళ మేధస్సును ఎంత దృఢంగా చేసి ఎంత పైసల్ని ప్రజల నుంచి ఈజీగా తీసుకోవాలనే ప్లానింగ్ లో ఉన్నారు. సో మీరు ఎటువంటి లింక్ ను క్లిక్ చేయకూడదు. అసలు ఈ రోజుల్లో ఎవ్వరిని నమ్మకూడదు. ఎవరిని ఫైనాన్షియల్ రిలేటెడ్ ఉన్నటువంటి ఏ మెసేజ్ అయినా, ఏ లింక్ అయినా, ఏది వచ్చినా 1కి 10 సార్లు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే ముందు స్టెప్ వేయాలి. ఓకేనా? సో ఇలాంటి చాలా ఫ్రాడ్ జరుగుతున్నాయి, కొంచెం జాగ్రత్త. ఒలింపిక్స్ బ్రేకింగ్ లో ఇండియా. సో ఒలింపిక్స్ జరుగుతుంది కదండి, ఇప్పుడు ఈ మంత్ 24 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇల్లు మారుతున్నారా, జాగ్రత్త.
పోషకాల జామ కోరి తిందామా. జామకాయ ఎంతో హెల్దీ ఫుడ్ అండి. సో డీటెయిల్ యూ కెన్ రీడ్ ఇట్. రుణమాఫీ నిధులు పడని వారు వ్యవసాయ అధికారులను సంప్రదించండి. మొదటి విడతలో ఇప్పటికే 99% మందికి జమ. ఆధార్ వివరాలు లేని వారి వద్ద ఇతర ఆధారాలు పరిశీలిస్తాం. మంత్రి తుమ్మల. సో మీరు ఇప్పటి వరకు రుణమాఫీ రాని వాళ్ళు మీరు అంటే వ్యవసాయ అధికారులకు సంప్రదించి ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా లేకపోతే ఆధార్ డీటెయిల్స్ ఏమన్నా కరెక్ట్ లేకపోయినా మీరు కరెక్ట్ చేసుకోవచ్చు. ఖనిజ సంపద అన్వేషణలో ఆధునిక సాంకేతికత. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఉద్యోగుల బదిలీల గడువు పెంపు నెలాఖరు వరకు అవకాశం. ప్రభుత్వ ఉత్తర్వులు. ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన కేకే. జూలకంటికి దశరథి పురస్కారం. ప్రమాదవశాత్తు తుపాకీ పేలి కానిస్టేబుల్ దుర్మరణం. పవన్ కళ్యాణ్ సతీమణికి మాస్టర్ పట్టా. భార్య అనాతో పవన్ కళ్యాణ్. ట్రాన్స్జెండర్ రిజర్వేషన్ అమలును పరిశీలించండి. టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశం. భారత నేతలు గవర్నర్ను కలవడం హాస్యాస్పదం. ఐలయ్య. మహాలక్ష్మి రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులు. పథకంతో మహిళలకు 2350 కోట్ల ఆదా. రవాణా మంత్రి పొన్నం వెల్లడి. ఇది బాగుందండి, కానీ రీసెంట్ గా నేను ఒక వీడియో చూశాను. దాంట్లో బస్సులన్నీ కూరగాయలు అమ్ముకుంటున్నారు లేడీస్. అంటే ఒక ఆవిడ బుట్ట తీసుకొని కూరగాయలు అమ్మడానికి ఒక ప్లేస్ నుంచి ఇంకో మార్కెట్ తీసుకొని అమ్మడానికి వెళ్తుంటే ఆ బుట్ట బస్సులో తీసుకుంటే అప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న ఆడోళ్ళు అక్కడ దగ్గర గుమ్మయి వాళ్ళు అది అంటే కూరగాయలను తీసుకోవడం జరుగుతుంది అన్నట్టు. అక్కడనే మార్కెట్ పెట్టుకున్నారు. సో ఆ క్రియేటివ్ థాట్స్ ని అంటే ఆ సమయము ఆ టైం ని కూడా యూజ్ చేసుకుంటున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు లేడీస్. యువతి తలలోకి 70 సూదులు. ఒడిశాలో ఓ మాంత్రికుడు దుశ్చర్య. శస్త్రచికిత్స చేసి బయటకు తీసిన వైద్యులు. దయచేసి ఆపండి మూఢనమ్మకాల్ని ఆపండి మూఢనమ్మకాల్ని ఆపండి. అసలు మొన్న జరిగినటువంటి ఉత్తరప్రదేశ్ లో కట్టిన 150 మంది దగ్గరగా ప్రాణాలను కోల్పోయారు ఆ మట్టి కోసము, ఆ బాబా కోసము, దొంగ బాబా కోసం. ఈ దొంగ బాబాలకు దూరం ఉండండి. మీ కష్టాలని, మీ చెమటని, మీ ఆలోచనల్ని నమ్ముకోండి. మీ శరీరం ఎంతో వాల్యుబుల్. కోట్ల రూపాయలతో కూడినటువంటి మీ శరీరాన్ని మీ ఎక్కడ లోటు ఉంటే దాన్ని చక్కగా దిద్దుకోండి, దాన్ని మోడిఫై చేయండి, మీ మైండ్ సెట్ ను చేంజ్ చేయండి. కానీ ఈ దొంగ భావాల్ని, ఈ దొంగ మంత్రాలని నమ్మకండి. ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. ఎందుకంటే మొన్న గెలిచినటువంటి క్రికెట్ వరల్డ్ కప్ చూసుకున్న అండ్ క్రికెటర్స్ కు లభించినటువంటి ప్రైజ్ మనీ, అది ప్రైజ్ మనీ అనే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్పోర్ట్స్ పర్సన్ కి ఒక కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. అంటే ఇంతకుముందు గత 10-15 సంవత్సరాల్లో స్పోర్ట్స్ పైన ఇంట్రెస్ట్ చూపించేటువంటి
ఆ వ్యక్తుల పైన వాళ్ళ పేరెంట్స్ దాంట్లో ఏం లైఫ్ ఉంటదిలే, దాంట్లో ఏం కెరియర్ ఉంటదిలే, మరి బుద్ధిగా చదువుకొని ఒక డిస్కరేజ్ అనేది ఉండేది. కానీ ఇప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ చూసి తల్లిదండ్రులు కూడా ప్రోత్సహిస్తున్నారు. అండ్ ఇదే విధంగా గవర్నమెంట్ మన భారతదేశము ఎంతో సపోర్ట్ క్రీడాకారునికి భారత్ ముందడుగు వేస్తున్నది. అండ్ ఐ హ్యావ్ సమ్ టు అండ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. నెక్స్ట్ ఈ వరల్డ్ కప్ లో ఒలింపిక్స్ లో కూడా మంచి పథకాలు సాధించాలి భారతదేశము. అండ్ థ్యాంక్ యూ టు ఆల్ ద ఆల్ ద స్పోర్ట్స్ పర్సన్. ఈ స్పోర్ట్స్ లో ఒక్క మనం కనిపిస్తుంది గోల్డ్ మెడల్ సంపాదించాలి అండ్ ఇప్పుడు కాంస్య మెడల్ ఏది వచ్చినా కానీ వాళ్ళు సంవత్సరాలు కష్టపడాలి అండ్ ఎంతో ఫుడ్ సాక్రిఫైస్ చేయాలి. ఆయిల్ ఫుడ్ తీసుకోకూడదు, వాళ్ళ డైట్ స్థితిగా ఫాలో అవ్వాలి. వెయిట్ ఒక్క 10 గ్రాములు కూడా ఆ, పైన కింద అవ్వకుండా కరెక్ట్ ఎగ్జాక్ట్ గా ఉండాలి. అండ్ ఇన్ని డిసిప్లిన్ తో ఎన్నో త్యాగాలు చేయాలి, అప్పుడే సాధ్యమవుతుంది. కానీ అంత ఈజీ కాదు. బట్ ఈ దృష్టిలో వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద ప్లేయర్స్ ఎవరైతే ఒలింపిక్స్ కి వెళ్తున్నారో. అండ్ ఇక్కడ చూసినట్లయితే ధోని స్థానంలో రిషబ్ పంత్ కూడా చూడండి, నేను ఇప్పుడే చెప్తున్నాను, ఇతను కూడా ఇంత పెద్ద యాక్సిడెంట్ అయినా ఇంత రికవరీతో నేను ఇంత చెప్పాను కదా, ఇలాంటి దొంగ బాబాల దగ్గర ఇతను వెళ్ళలేదు, మూఢనమ్మకాలను ఫాలో అవ్వలేదు. బాడీ మొత్తము డ్యామేజ్ అయినా ఫుడ్ తీసుకొని ఆ బాడీని దానిపైన మైండ్ సెట్ మెయిన్, ఏదో నేను యాక్సిడెంట్ అయిపోయి నేను కోలుకోలేనే అది భావించకుండా నేను కోలుకుంటాను, నేను ఇది చేయగలను, నా బాడీ మొత్తం రికవర్ అయిపోతుందని ఆ మైండ్ సెట్ తీసుకొని ఎంతో డిసిప్లైన్ తో ఎంత కంబ్యాక్ తో వచ్చారు మీరు చూడండి. కానీ దయచేసి ఇలాంటి మూఢనమ్మకాలు అలాంటి దొంగ భావాలని నమ్మకండి. మళ్ళీ ప్రపంచ నాయకులుగా మారుతున్నాం. వికసిత భారత్ సహకారంలో విద్యార్థులదే కీలక పాత్ర. ఐఐటి హైదరాబాద్ స్నాతకోత్సవంలో నీతి ఆయోగ్ సిఇఓ సుబ్రహ్మణ్యం. మైక్రోసాఫ్ట్ సమస్యతో 24 దేశీయ విమానాల సర్వీసులు రద్దు. 11న వేతన సంఘం ప్రకారం పింఛన్లు చెల్లించాలి. సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం. బీసీ కార్పొరేషన్ ఎండిగా మల్లయ్య భట్టు. అజీం ప్రేమ్జీ గారు విప్రో అధినేత, ఆయన మనకు తెలుసు ఎంతో సహాయం చేస్తున్నారు. మరి ఇంకొక సహాయంతో ముందుకు వచ్చారు. అజీం ప్రేమ్జీ గారు బడి పిల్లలకు ఉచితంగా కోడిగుడ్ల సరఫరాకు ముందుకొచ్చిన అతను ఫౌండేషన్. వెరీ హ్యాపీ. అండ్ నెక్స్ట్ స్టాఫ్ నర్సు బదిలీలో ప్రతిష్టంభన, పదోన్నతుల తర్వాతే చేపట్టాలంటూ ఆందోళన. కేంద్ర బడ్జెట్ లో మన వాటా ఎంత? భారీ ఆశలు పెట్టుకున్న తెలంగాణ నీరుడు 41,259 కోట్ల కోట్లకు అంచనా వేస్తే వచ్చింది మాత్రం 9,729 కోట్లే. పెండింగ్ ప్రాజెక్టులకు ఈసారైన మోక్షం లభించేనా? యూపీఎస్సీ చైర్మన్ రాజీనామా. 5 ఏళ్ల పదవి కాలం ఉన్న ముందే వైదొలిగిన మనోజ్ సోని. ఖేడ్కర్ వివాదమే కారణమని కాంగ్రెస్ ఆరోపణలు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మనోజ్ సోని రాజీనామా చేశారు.
2029 మే 15 వరకు పదవి కాలం ఉన్నప్పటికీ ఆయన 5 ఏళ్ల ముందుగానే వ్యక్తిగత కారణాలతో వైదొలిగారు. నెల రోజుల కిందటే రాష్ట్రపతికి ఆయన రాజీనామా లేఖను సమర్పించారు. అయితే ఇంతవరకు దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు వెలువరించలేదు. గుజరాత్లోని స్వామినారాయణ్ ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక కేంద్రానికి చెందినటువంటి అనూషం విషయంలో నిష్కామ కర్మయోగిగా చేరి ఆ కేంద్రానికి శేష జీవితాన్ని అంకితం చేయడానికి ఆయన పదవిని వదులుకున్నట్టు అధికార వర్గాలు వెల్లడించారు. 2017లో యూపీఎస్సీ సభ్యుడిగా చేరిన ఆయన 2022 ఏప్రిల్ 5 నుంచి చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సన్నిహిత వ్యక్తిగా మనోజ్ సోనికి పేరుంది. గతంలో ఆయన వీసీగా పనిచేశారు. గుజరాత్లో 40 ఏళ్ల పిన్న వయసులో ఉపకులపతిగా పనిచేసిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. కేడ్కర్ కేసుతో సంబంధం లేదు. సమర్పించిన దొడ్డిదారిలో ఐఏఎస్, ఐపీఎస్ సర్వీసులో చేరిన వారు ఎంతో మంది ఉన్నారని, వారందరిపై విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోవాలని సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో మనోజ్ సోని రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇన్నాళ్ళు ఎందుకు దాచిపెట్టారు? ఇదేంది? ఇది అసలు భారతదేశం ఏం చెప్పాలో అర్థం కావటం లేదు. అసలు భారతదేశంలో అతి సెక్యూర్ అండ్ డిసిప్లైన్ అండ్ సురక్షితమైనటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉందా అంటే అది యూపీఎస్సీ మాత్రమే. కానీ దీంట్లో ఇలాంటి న్యూస్ ఎందుకు వస్తున్నాయి? ఇలాంటి వస్తున్నాయి, మనం చూస్తూనే ఉన్నాము. సో ఇది ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయనిది. బట్ దీన్ని చాలా సీరియస్ గా తీసుకొని ఇది అదే ఇంతకుముందు అయితే ఏ విధంగా అయితే కరెక్ట్ డిసిప్లైన్ అండ్ ఒక విధంగా నడుస్తుందో అదే విధంగా వెళ్ళాలి. మతలబ్ జీరో తప్పు అనేది కూడా ఉండకూడదు. ఈ యూపీఎస్సీని ఇంత ఒక పవిత్ర ఎగ్జామ్ గా అంటే ఎటువంటి మిస్టేక్ జరగనిటువంటి ఎగ్జామ్ గా భావిస్తాము. సో అలాంటిది ఏదో నకిలీ సర్టిఫికెట్ కు రీసెంట్ గా పూజ అనే వ్యక్తి వికలాంగుల నకిలీ సర్టిఫికెట్ సబ్మిట్ చేసి ఐఏఎస్ ట్రైనీ ఇప్పుడు, అండ్ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ మమ్మీ పైన కూడా కేసు. సో ఇలాంటి విషయంలో కూడా ఆ సర్టిఫికేట్ విషయంలో కూడా ఇంకా జాగ్రత్త తీసుకుని ఇంకా దీన్ని చాలా సెక్యూర్ గా చేయాలని చేస్తే ఇంకా బాగుంటుంది. అండ్ ప్రజల పైన ఒక నెగిటివ్ థాట్ అనేది రాకుండా చూస్తే ఇంకా బాగుంటుంది. చైనాలో భార్యపై ప్రేమతో రోజు 320 కిలోమీటర్ల ప్రయాణం. ఎవడిడు చైనా పిచ్చోడు? కాదండి, ప్రేమ అంటే ఇదే. మరి భార్యపై ప్రేమ ఉంటే 320 కాదు, 3020 కిలోమీటర్లు కూడా ప్రయాణం చేయొచ్చు. గొడ్డలితో పులిని చంపిన వీరనారి జేడింగి మృతి. వాహ్, గొడ్డలితో పులిని చంపిందంట. బ్రెస్ట్ ఇంప్లాంట్ సర్జరీ వీడియో వైరల్. చైనా ఆసుపత్రిపై మహిళా న్యాయ పోరాటం. సర్దుకున్న ఇండో సమస్య. ప్రపంచవ్యాప్తంగా యథావిధిగా కార్యకలాపాలు. విమానాలు సాధారణ స్థితికి. రామ్మోహన్ నాయుడు. రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు. 23న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి. మీడియా స్వేచ్ఛ, సామాజిక హక్కు పరిరక్షణకు మద్దతుగా నిలవండి. రాహుల్ గాంధీకి ఎడిటర్స్ గిల్డ్ లేఖ.
అణుబాంబు తయారీకి చేరువలో ఇరాన్, అమెరికా. కాంబోడియాలో 14 మంది భారతీయులకు విముక్తి. వికసిత్ భారత్ సాధించే మార్గం ఇదేనా? యూపీ కావడి యాత్ర ఆంక్షలపై కపిల్ సిబల్. యెమెన్పై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్. ఆల్ ఆల్ హుదైదా నౌకాశ్రయంపై బాంబుల వర్షం. పలువురి పలువురి మృతి, మరింత మందికి గాయాలు. చికిత్స పొందుతున్న శిశువు. కేరళలో 14 ఏళ్ల బాలుడికి నిపా ఇన్ఫెక్షన్. ఓర్ని, ఏ వైరస్ వచ్చినా కేరళలోనే ఫస్ట్. కేరళలో నిపా వైరస్ బాలుడికి వచ్చిందంటండి. మొన్న కరోనా కూడా అక్కడనే. ఎందుకంటే ఆ, కొంచెం దేశాలు అంటే ఇంటర్నేషనల్ ఎక్కువ మంది అక్కడనే మైగ్రేషన్స్. కేరళలోని మల్లాపురం జిల్లాలో 14 ఏళ్ల బాలుడికి నిపా వైరస్ సోకినట్టు వైద్యులు గుర్తించారు. భయపడాల్సిన అవసరం లేదు, బట్ కేర్ఫుల్ గా ఉండాలి. మోదీని అభినందించిన న్యూజిలాండ్ ప్రధాని. చైనాలో ఆకస్మిక వరదలు, వంతెన కూలి 14 మంది మృతి. ఐరాస ఆంక్షలు తొలగింపునకు కొత్త మార్గం. టైరు పేలడంతో ట్రక్కు బోల్తా, 14 మంది కావడి యాత్రికులకు గాయాలు. సో ఇది సినీ సితార. సమంతను ఢీకొట్టిన వామిక. బిజినెస్ న్యూస్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాభం 16,475 కోట్లు. కిలో పొగాకు ధర 400 రూపాయలు. గోపాలపురం వేలం కేంద్రంలో అమ్మకానికి సిద్ధంగా ఉన్న బేళ్లు. రిటర్న్ గడువు పెంచండి, ఆర్థిక శాఖకు పెద్ద ఎత్తున వినతులు. ఐసిఏఐ నుంచి ప్రతిపాదనలు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్.